వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇస్కాన్పై నిషేధానికి బంగ్లా హైకోర్టును, ఆ దేశంపై ఆంక్షలకు హిందూ సంఘాల డిమాండ్. రైతులకు ఇక పండగే, ఈ నెల 30న అన్నదాతల ఖాతాల్లోకి ఆ నిధుల జమ. స్టార్ హీరోయిన్ న్యూడ్ వీడియో లీక్ అంటూ పుకార్లు ఎంతవరకు నిజం? పార్లమెంటులో రోహిత్ అద్రే స్పీచ్, కెప్టెన్ స్వాగ్ వీడియో చూసారా? ఇస్కాన్పై నిషేధం విధించేందుకు బంగ్లాదేశ్లోని ఢాకా హైకోర్టు నిరాకరించింది. ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఇస్కాన్ కార్యకలాపాలపై నిషేధం విధించాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే ఇస్కాన్ ఇటీవల కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్ ఆదేశించింది. చెన్మై కృష్ణదాస్ను జైలుకు తరలిస్తున్న సమయంలో చెలరేగిన అల్లర్లలో న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్ మృతి చెందారు. దీనితో ఇస్కాన్ కార్యకలాపాలను నిషేధించాలని ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయవాది మానిర్ ఉద్దీన్ ఢాకా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వివిధ కారణాలతో రుణమాఫీ జరగని సుమారు 3 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఈ నెల 30న మహబూబ్ నగర్ జరగనున్న రైతు పండుగ సందర్భంగా డబ్బులు జమ చేస్తామని ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బుధవారం జరగగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తుమ్మల ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ సులోచనతో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ ధనిక రాష్ట్రమైన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసిందని విమర్శించారు. ఇంత అప్పుల్లో ఉన్న 47,000 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించామని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఇప్పటికే 22 లక్షల మందికి 18,000 కోట్ల రుణమాఫీ చేశామని, తెల్ల రేషన్ కార్డు లేకపోవడం, వివిధ టెక్నికల్ సమస్యలతో ఆగిపోయిన సుమారు 3 లక్షల మంది రైతులకు మహబూబ్ నగర్లో ఈ నెల 30న జరగబోయే రైతు పండుగ రోజు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధికి ఎంత దోహదపడుతుందో తెలియదు, కానీ తప్పుదోవ పడుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. హీరోయిన్ రష్మిక మందన్కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి అందరికీ తెలిసిందే. రష్మికను అసభ్యకరంగా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మలయాళ హీరోయిన్ దివ్యప్రభకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దివ్యప్రభ తాజాగా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 22న విడుదలైంది. అయితే ఈ మూవీలోని ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతోమంది దానిని షేర్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వారి ఆలోచన విధానం ఏమిటో నాకు అర్థం కావడం లేదని హీరోయిన్ తెలిపారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు విజయంతో టీమిండియా ఊపు మీద ఉంది. ఇదే జోరులో రెండవ మ్యాచ్లోనూ విజయం సాధించాలన్న కసితో ప్లేయర్లు నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే రెండో టెస్టుకు ముందు టీమిండియా ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ప్రైమ్ మినిస్టర్ 11 వర్సెస్ భారత్ ఏ జట్ల మధ్య నవంబర్ 30న మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లకు ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ ఆల్బనీస్ గురువారం ఆ దేశ పార్లమెంటులో ఆతిథ్యం ఇచ్చారు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పార్లమెంట్లో స్వాగ్ స్పీచ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.